శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్ముడి లీలలు ఎంత విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. నిజానికి ఆ లీలలు వింటుంటే ఆనందము, ఆహ్లాదము, ఆరోగ్యము, ఐశ్వర్యము రానిదంటూ ఏది ఉండదు. సుఖ సంతోషాలని ప్రసాదించే ఆ కృష్ణ లీలలు ఎంత విన్నా తక్కువే కన్నయ్య. ఒకానొకప్పుడు ఓ బిచ్చగాళ్ళు ఇంటికొచ్చారంట. చూసిన వెంటనే కృష్ణుడు భయపడిపోయాడంట, వణికిపోయాడంట. వాళ్ళ అమ్మ వెనక్కిపోయి అమ్మా అని ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడు అసలు అనేసి అంటే అక్కడ ఒక కారణం ఉంది. ఒకానొకప్పుడు ఆయన చేసే లీలలు పెత్తర పనులు తట్టుకోలేక, నాయనా నువ్వు ఇప్పుడు ఇలా చేసావనుకో భవతి భిక్షాందేహి అని ఎవరైనా బిచ్చగాడు వస్తే ముష్టివాడికి ఇచ్చేస్తాను నిన్ను, అప్పుడు ముష్టివాడు ఎత్తుకెళ్ళిపోతాడు నిన్ను అనగానే అది ఆయనకి గుర్తుకొచ్చి అందుకు భయపడిపోయాడంట, వణికిపోయాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి అలా ఏం కాదే, నిన్ను ఇవ్వనే, నిన్ను ఇస్తే నేను ఎలా బతకగలను నానా, నిన్ను ఇవ్వను నానా, నా మాట విన్నానా, భయపడకు నానా అని చెప్పి ఆయనకి నచ్చ చెప్పి కొన్ని బియ్యం అయిపోయినాయన అని చెప్పి చెప్పేదంట. అప్పుడు ఆయన కొన్ని బియ్యం తీసుకెళ్ళి వాళ్ళ తట్లో వేయగానే వాళ్ళు అక్కడ సంతోషపడిపోయారు అనమాట. ఆ బిడ్డ ముఖము, ముక్కు, మూతి, చక్కటి నవ్వు, ఆ రింగుల జుట్టు అది చూసి ఆనందపడిపోయే వాళ్ళు. ఇంకా మాట్లాడకుండా ఆ 4 బియ్యం చాలే అనుకున్నారు. ఆ 4 బియ్యం ఏంటి, ధర్మ అర్ధ కామ మోక్షాలు నాయన గోవిందా. ఆ 4 ఇవ్వగానే వాళ్ళు ఆనందంగా పక్కింటికి పోతే ఆ బిందె మొత్తం నిండిపోయి ఉంటుంది, వాళ్ళ గిన్నె మొత్తం. వాళ్ళకి ఇంటికి పోయేసి వాళ్ళ డ్రమ్ములో పోసుకుంటే ఇంకా వాళ్ళ జీవితంలో అడుక్కునే అవకాశమే లేకుండా చేశాడు ఆ పరమాత్ముడు. పరమాత్ముడికి మనకి ఏమి ఇవ్వాలో తెలియదు ఆయనకి. అంత గొప్ప లీలలు గోవిందా. మొదటి లీల విన్నామా, ఇంకోసారి బెత్తం పట్టుకొని నన్ను పంతులు కొట్టేస్తున్నాడమ్మా అని చెప్పి పరిగిస్తే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ వచ్చేసి ఏ పంతులు రా నిన్ను కొట్టేది, రా చూపించు అనేసి అంటే నీళ్ళల్లో ఆయన బింబాన్ని ఆయనే చూపించి ఆయన చేతిలో కర్ర పట్టుకొని ఇదిగో మా కొడుతున్నాడు చూడు అనేసి అంటాడు. అది కారణం ఏంటంటే ఒకనొకప్పుడు ఆయన చేసే పెత్తర పనులకి వాళ్ళ అమ్మ అంటదనమాట, నువ్వు ఇలా పెత్తర పనులు చేసావంటే పంతులకి చెప్తాను, పంతులు కర్రతో కొడతాడు నిన్ను, బెత్తతో కొడతాడు అనేసరికి ఆయన కర్ర చేతిలో పట్టుకొని పంతులు నన్ను కొడితే నేనే పంతులను కొడతానని చేతిలో కర్ర పట్టుకుని అట్ట ఇటు తిరుగుతా ఆ నీళ్ళల్లో ఉన్న ప్రతిబింబాన్ని చూసి భయపడ్డాడంట. అసలు మనమందరం జీవాత్మలం, ఆయన పరమాత్మ, ఆయన అందరి ప్రతిబింబాలం మనం. అటువంటిది ఆయన నీడను చూసి భయపడ్డాడని వాళ్ళ అమ్మకి మాయ చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ దాన్ని చూసి నవ్వి నాయనా అది నీ నీడ నాయనా అని నచ్చ చెప్పిందంట. ఇంకోసారి పాలు తాగడానికి వాళ్ళ కొడుకు ఒకటే మారం చేస్తున్నాడు కృష్ణుడు. అప్పుడు వచ్చేసి నాయనా నీ జుట్టు రింగులు రింగులుగా ఉన్నా కొంచెమే ఉంది, కానీ బలరాముడికి జుట్టు బారు పొడుగునుంది ఎందుకునేసంటే ఆయన రోజు పాలు తాగుతాడు, ఆవు పాలు వేడి కాదు బోడి కాదు లక్షణంగా తాగొచ్చు గోవిందా. ఆ పాలు తాగి బలంగా ఉన్నాడు నాయన, నువ్వు కూడా పాలు బాగా తాగి ఉంటే జుట్టు ఒత్తుగా పెరగద్ది అంటే సరే అని గడగడగడగడ పాలన్నీ తాగేసి అమ్మ పాలు తాగిన జుట్టు పెరగదే అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నవ్వుకొని నాయన ఇప్పుడు కాదు నాయన నిదానంగా పెరుగుతుంది అని చెప్పింది అనమాట. ఇంకో లీల విందామా గోవిందా. ఒకసారి అమ్మ నేను అన్నయ్యలతో ఆడుకోను అంటాడు. ఎందుకు ఆడుకోవు నాన్న అనేసి అంటే వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు అంటాడు. ఎందుకు ఏడిపిస్తున్నారు నాన్న అనేసి అంటే చెప్తా వినమ్మా, నువ్వేమో తెలుపంట, నానేమో తెలుపంట, మరి నేనేమో నలుపంట, అందుకోసమని నేను మీకు పుట్టలేదట, మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని నన్ను సాకుంటున్నారంట అని అనగానే యశోదమ్మ మనసు తల్లడిల్లిపోయింది గోవిందా. మాట వరుసకు కూడాను ఆయన నా బిడ్డ కాదు అన్నమాట ఆమె తీసుకోలేదు, బాధపడిపోయింది, ఏడ్చేసింది. అప్పుడు ఆమె చెప్పింది నాయనా వాడికి అసలు లెక్కలు రావు బలరాముడికి, నేను చెప్తా నేను నీకు, తెల్లావు కడుపున నల్లావు పుట్టదా అని చెప్పి నల్ల దూడని చూపించి తెల్ల ఆవుని చూపించి అలాగే నీవు మాకు పుట్టావురా, మా పుణ్యాల రాసివిరా నువ్వు అనింది. తెలుసన్నా తెలియకైనా ఆ పుణ్యాలు పంట పండింది కాబట్టి బంగారంగా ఆమెకి శ్రీకృష్ణుడు అనుగ్రహం కలిగింది ఆయనకు గోవిందా. సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం. అప్పుడు నచ్చ చెప్పి ఊరుకోబెట్టిందా. ఇది మనకి గర్గభాగవతంలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాట అనమాట. ఏంటంటే ఒకానొకప్పుడు ఒక పళ్ళు అమ్మాం వచ్చింది. ఆమె రాగానే ఈయనేమంటాడు, నాకు పళ్ళు కావాలమ్మా అంటాడు. ఒరే ధాన్యం ఇచ్చి పళ్ళు తెచ్చుకోరా, ఇంక మనకి కలియుగంలో లాగా డబ్బు జబ్బు లేదు కదా, చక్కగా ధాన్యాన్ని ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే పండు తెచ్చుకొని ఆయన అనగానే సరే అని ఆయన దోశ నిండా బియ్యం పట్టుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ బియ్యం అన్నీ కింద పడిపోయాయి ఆయన చెట్టు చేతుల్లో ఇంచి. అప్పుడు 4 బియ్యం మిగిలాయి. 4 బియ్యాలకు అర్థం తెలుసు కదా. మరి ఆ 4 బియ్యాన్ని ఎత్తి ఆమె ఒళ్ళో వేయగానే బాధపడుతూ ఆ మొఖానికేసి చూస్తే ఏం కాదులే నాన్న 4 బియ్యం ఇచ్చావు చాలదా నాకు ఈ ముసల్దాని ప్రాణానికి అని చెప్పి ఆమె బోల్డని పండ్లు, నీకు అన్ని పండ్లు ఇస్తాను తీసుకొని అయినా అని చెప్పేసి పండ్లు ఇస్తుంటే ఆయన ఒక్క పండు తీసుకుంటాడు. సరే అనేసి ఆమె పైకి లేస్తుంది. లేసి ఆ బుట్టలో చూడగానే బుట్టలో బంగారు నాణ్యాలన్నీ ఉంటాయి, బంగారం ఉంటుంది. అప్పుడు ఆమె షాక్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఆమెకి ఎప్పుడు లేని ఉత్సాహమా, ఏంది ఇంత హుషారుగా ఉన్నది నా ప్రాణం అని చూసుకుంటే ఆమెకి ఆమె శరీరము ముసల్దానిగా ఉన్న ఆమె 25 ఏళ్ళ పడుచు పిల్ల అయిపోయింది.
అయింది. అప్పుడు ఆమె అదంతా శ్రీ మహావిష్ణువు కటాక్షం అనుకొని చక్కగా ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకొని పళ్ళమ్మ పళ్ళనే వెళ్ళింది. స్వామివారు అనుగ్రహించాలే గాని తిమ్మిని బొమ్మిని చేయగలడు, పుమ్మిని తిమ్మిని చేయగలడు. ఆయన గట్టిగా పట్టుకోవడం కష్టం కన్నయ్య. ఒక్కసారి పట్టుకొని రామా నేను నీ దాన్ని అనంటే జీవితాంతం ఆయన మీకు దాసాంజనేయం అంటాడు గోవింద. ఇక అక్కడ అయిపోయిందా. అప్పుడు ఒకానొకప్పుడు ఉపనందుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ ఊర్లో ఉండకూడదు, ఎందుకనేసి అంటే మనకి గోవులు అన్నీ ఉన్నాయి, కానీ కృష్ణుడికి అన్నీ చెడ్డే జరుగుతుంది, మంచి జరగట్లే. ఆయన పుట్టినప్పటి నుంచి మనకు మంచి జరుగుతుంది, కానీ ఆయనకు అన్ని గండాలు వస్తున్నాయి, కాబట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనగానే ఉపనందుడు అంటే నందుడి కన్నా పెద్దవాడు. దానివల్ల నా మిగతా వాళ్ళందరూ మా మనసులో మాట నువ్వే చెప్పావు, వెళ్దాం పదండి అనేసి కొంచెం దూరంలో ఉన్న అడవి ప్రాంతమైన బృందావనానికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. చక్కగా వాళ్ళందరూ ఊరు మారి బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకేసారి డమాలంత కిందకు దూకేసి బలరాముడితో కలిసి అక్కడంతా చెక్క తిరిగేశాడు గోవింద. నిజంగానే ఒక్కసారి బృందావనం వెళ్తే అక్కడ చాలా మంది భక్తులు బోలబడుకొని గర తిరుగుతారంట గోవింద. ఇది కృష్ణుడు నడిచిన నేల, కృష్ణుడు పాదాలు పెట్టిన భూమిది, ఎంత గొప్ప పవిత్రమైన స్థలం అనేసి అనుకుంటారంట గోవింద. నా జీవితానికి నేను ఎలా వెళ్ళలేకపోయాను, కనీసం మీరన్నా వెళ్ళి అక్కడ నన్ను ఒక్కసారి తలుచుకుంటూ కొంచెం పుణ్యమైనా వస్తుంది నా బతుక్కి. అలాగా చక్కగా వాళ్ళందరూ తిరిగేసిన తర్వాత ఆనందపడిపోయినారనమాట మిగతా వాళ్ళందరూ. ఇంకా కృష్ణుడికి ఏ గండం రాదనేసి. అప్పుడు ఊరు మారిన ఒక్కరోజు వాళ్ళు ఏమంటారంటే, కృష్ణుడు మేము కూడా గోవులు మేపుకోవడానికి వెళ్తాం, చిన్న చిన్న దూడలు మేపుతాము అనేసి అంటే వాళ్ళ అమ్మ వద్దంటుంది. నాయనా లేదు వెళ్ళకూడదు నాయన అనేసి అంటే, లేదమ్మా నేను వెళ్తానమ్మా, నేను చిన్నపిల్లడు నేటి, నేను చాలా పెద్దోడు అనేసి అంటాడు. అప్పుడు ఆయనకి ఎత్త చేసి మూడేళ్ళ పిల్లడు, నేను పెద్ద మనిషిని అనేసి అంటాడు. సరే వాళ్ళ అమ్మ ఇంకెంత చెప్పినా వినట్లేదు, మారం చేస్తున్నాడు అనేసి బలరాముని పిలిచి, దుందుడుకు పిల్లోడు మా పిల్లోడు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆయన పిల్లలు ఎవరిని నీళ్ళ దగ్గరికి పోనీబాక జాగ్రత్తగా ఇక్కడిక్కడే చూసుకోండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించింది. మొదటి రోజు బోని వత్సాసురుడు అని ఒక రాక్షసుడు, వాడు గోవు రూపంలో చిన్న లేగదోడ రూపంలో వస్తాడు. వచ్చి అటు ఇటు అని పరమాత్మ చుట్టూ గరగర గిరికిలు జరుగుతున్నాడు. పరమాత్మకి తెలియని ఆటలా. అంతరంగమునందు అపరాధము చేసి మంచి వాడి వల్ల మన చూడండి, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా అనేసి. ఈశ్వరుడికి తెలియదా మనం ఎలాంటి వాళ్ళమో. ఆయన నాటకాలు వేస్తా ఉన్నాడు. కృష్ణుడు కనిపెట్టాడు. ఓ రెండు పిల్లలారా, ఈ ఆవు చూడండి ఎంత కలగా ఉంది, ఈ లేకదోడ అని చెప్పి ఆ దూడని పిలుచుకొచ్చాడు. ఆడిపిచ్చాడు, పాడిపిచ్చాడు. అప్పుడు దాన్ని రాకాస్తానం చూపించింది. అప్పుడు ఆయన కావులు పట్టుకున్నాడు, గరగర తిప్పి ఈశ్వరుడు నూకినాడు. అది సచ్చడంతోనే దాని రాక్షస రూపం వచ్చేసింది గోవింద. దాంతో వాళ్ళందరూ ఊర్లో నుంచి వెళ్ళగానే అమ్మలకి చెప్పారనమాట, ఓ అమ్మ యశోదమ్మ, నీ బిడ్డకి ఈరోజు పెద్ద గండం వచ్చింది, పెద్ద రాక్షసుడు వచ్చాడు, వాడు ఏమంటే చిన్న లేకదోడ రూపంలో వచ్చాడు, కృష్ణుడు దాన్ని కాలు పట్టుకుని గరగర తిప్పి కొట్టి చంపేశాడు, వాడి పేరు వత్సాసురుడు అని చెప్పగానే కృష్ణుడికి ఈ గండాలు ఎక్కడికి వచ్చినా తప్పట్లేదు అనేసి యశోదమ్మ బాధపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి తులసి దళాలతోటి చక్కగా పొద్దుపోయి సాయంత్రం పొద్దుపోయిన వేళ తులసి దళాలు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పెట్టి అర్చించి పూజ చేసి నా బిడ్డకి ఎటువంటి గండం రాకూడదు అనేసి అమ్మవారు అష్టోత్తరం చదివి మరి పూజ చేశారనమాట యశోదమ్మ. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చిన్నపిల్లలకి ఏదైనా గండాలు ఉంటే అవి తొలగిపోవాలంటే రేత్రి వేళ ముందుగా పొద్దున పూటే తులసి దళాలు కోసుకొని ఏ శుక్రవారం మంగళవారం ఆదివారం కోయకుండా మిగతా రోజులు కోసుకొని చక్కగా పెట్టుకొని సాయంత్రం అయిన తర్వాత లక్ష్మీనారాయణలు ఇద్దరికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేస్తే బిడ్డలకి ఏదైనా గండాలు ఉంటే ఆ గండాలని పటాపంచలు అయిపోతాయని యశోదమ్మ చెప్పకనే చెప్పిందనమాట గోవింద. అప్పుడు ఇంత గోమూత్రం తీసుకొచ్చి గోవు పేడ తీసుకొచ్చి ఒళ్ళంతా రుద్ది అలికి స్నానం చేపించి, నాయన నీకే గడ్డం రాకూడదు, నీకే గండాలు రాకూడదు, నువ్వు లక్షణంగా ఉండాలి, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కాపాడండి అని చెప్పేసి బాధపడిపోయింది గోవింద. అలాగా కలుసుకుందాం, పురాణాలు విందాం, వినిపిద్దాం, పిల్లలకి నేర్పిద్దాం గోవింద. ముఖ్యంగా పిల్లల కోసమే. జై శ్రీరామ్, బలం గురోర్ ప్రవర్ధతాం.